రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 30 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి రోసయ్య రేపు తొలి రోజునే బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి సమావేశాలపై అనేక ఆంక్షలు అటు సభ్యులపైన ఇటు మీడియా పైన కూడా విధిస్తున్నారు. మంత్రులు గానీ సభ్యులు గానీ కలుసుకోవడానికి ఎలాంటి ప్రతినిధి బృందాల్ని అసెంబ్లీలోకి అనుమతించడం లేదు. అలాగే కమిటీ హాల్స్ లో, మంత్రుల ఛాంబర్స్ లో ఎలాంటి సమీక్షా సమావేశాలు, మీడియా సమావేశాలు కానీ నిర్వహించడానికి వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మీడియా కవరేజ్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు విధిస్తున్న సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని యథాతథంగా కొనసాగించబోతున్నారు. పెరుగుతున్న ఛానల్ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 80 ఛానల్స్ ఏకకాలంలో లైవ్ ఇవ్వడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రేపు ఉదయం సమావేశాల ప్రారంభ సందర్భంగా స్పీకర్ ఇచ్చే విందు తర్వాత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ 30 రోజుల పాటు సమావేశాల ఎజెండాని ఖరారు చేయబోతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం విమర్శలకు దిగిన లెఫ్ట్ పార్టీల నేతలు కలిసిపోయారు. మంగళగిరి సీటు వివాదం సృష్టించిన చిచ్చు పెద్దదవుతుండటంతో ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. మగ్దుం భవన్ లో ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు భేటీ అయ్యారు. విభేదాలను మరిచి ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడతామని చెప్పారు. 3 గంటల పాటు సాగిన సమావేశంలో నారాయణ, రాఘవులతో పాటు లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కొన్ని అంశాలపై అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఇక వాటి జోలికి వెళ్లదలుచుకోలేదని, భవిష్యత్ ఎన్నికలు, ఉద్యమాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వ మార్గదర్శకాలను తీవ్రంగా తప్పుపట్టారు. వలస వెళ్లిన పేదల కార్డులను ఏరివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల పొత్తులపై ఇంకా చర్చించలేదన్నారు. కానీ కాంగ్రెస్ ఓటమికి విపక్షాలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథి మీడియాపై దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుపట్టారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధిక ధరలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని నారాయణ చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో అక్రమ నిల్వలను బయటపెట్టిన తమ కార్యకర్తలను పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తాను రోజు రాజకీయాల్లో నటిస్తున్నానని, కొత్తగా సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదని రోసయ్య కామెంట్స్ కు సమాధానమిచ్చారు. భారత బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మరో విప్లవానికి తెరలేపింది రిజర్వ్ బ్యాంకు. బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కిరాణా షాపులు మొదలు ఎలాంటి వ్యాపారస్తుల దగ్గరైనా ఉండే డెబిట్ కార్డు, స్వైపింగ్ మిషన్లనే ఏటీఎంలుగా ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అయితే రోజుకు గరిష్టంగా 1000 రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది. ఈ విషయాన్నే బ్యాంకులకు పాయింట్ ఆఫ్ సేల్స్ గా పిలిచే దుకాణాలకు ఆర్బీఐ సూచించింది. రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంతో ఎలాంటి వస్తువు కొనకుండానే షాపుల్లో డెబిట్ కార్డు స్వైపింగ్ మిషన్ ద్వారా నేరుగా నగదు తీసుకోవచ్చు. దీనికి షాపు వాళ్ళు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అయితే క్యాష్ విత్డ్రాయలపై 2 నుంచి 3% దాకా ఛార్జ్ చేస్తారు. అంటే 1000 రూపాయలకు 30 రూపాయల దాకా తీసుకుంటారు. ప్రస్తుతం డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే చాలా షాపులు 1.5 నుంచి 2% దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఈ మొత్తం బ్యాంకుకే వెళుతుంది. ఇకపై కస్టమర్స్ నుంచి వసూలు చేసే కమిషన్లో 1% దాకా షాపులకు కూడా వెళ్తుంది. ఆర్బీఐ ప్రకటించిన ఈ ఫెసిలిటీ వల్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏటీఎంలు తక్కువగా, ఇంటికి దూరంగా ఉండే ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎంచక్కా దగ్గరలోని షాపుల్లోనే నగదు తీసుకోవచ్చని చెబుతోంది. బ్యాంకులకు, షాపు యజమానులకు మరో విధంగా కూడా లాభమే. దుకాణదారులు వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్వైపింగ్ మిషన్ల ద్వారా వెళ్లిన మొత్తం ఆ వెంటనే వారి అకౌంట్లో చేరిపోతుంది. దీంతో వారికి టైం కలిసి వస్తుంది. ఇక బ్యాంకుల విషయానికి వస్తే డెబిట్ కార్డు వాడకం పెరగడం ద్వారా బ్యాంకుల అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కొత్త పద్ధతికి బ్యాంకుల బోర్డులు ఆమోదించాల్సి ఉంది. ఆ వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. షాపుల్లో క్యాష్ విత్డ్రాయల్తో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తినా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ అనుమానాస్పద మృతిపై లాస్ ఏంజల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జాక్సన్ పర్సనల్ డాక్టర్ కాన్రాడ్ ముర్రే క్లినిక్ పై పోలీసులు రైడ్ చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముర్రేపై మర్డర్ కేసు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జాక్సన్ చనిపోయినప్పుడు పక్కన ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ ముర్రే. ప్రమాదకరమైన డిప్రోవాన్ మత్తుమందులను ముర్రే ఇంజెక్ట్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. లాస్ ఏంజల్స్ పోలీసులు డాక్టర్ ముర్రేను 2 సార్లు ఇంట్రాగేట్ చేశారు. అయితే ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. దీంతో హోస్టన్లోని ముర్రే క్లినిక్ పై పోలీసులు, యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రైడ్ చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముర్రే పర్సనల్ కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. జాక్సన్ గుండెపోటుతో చనిపోయాడని వచ్చిన నివేదికను కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. డాక్టర్ ముర్రే, మరో 2 డాక్టర్ల కారణంగానే జాక్సన్ చనిపోయినట్టు వాళ్లు ఆరోపిస్తున్నారు. డిప్రోవాన్ ను ఎక్కువ మోతాదులో ముర్రే ఇంజెక్ట్ చేసినట్టు రుజువు కావడంతో ఆయనపై మర్డర్ కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వార్త విజయవాడ నుండి. రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి ఓ వింత వాతావరణం జిల్లాలో నెలకొంది. జర్నలిస్టులపైన దాడులు పెరిగాయి. అదే సమయంలో వారికి అండగా నిలిచినటువంటి మంత్రి కేపీ సారథి వివాదాల్లో చిక్కుకున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే గంగూరు ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి కరకట్ట ఆనుకుని ఉన్నటువంటి పొలాలను ఏనాటి నుండి రైతులు పండించుకుంటున్నారు. ఆ పక్కనే రీసెంట్గా దాదాపు ఒక 100 మంది పాకలు వేసుకున్నారు.
ఆ పాకలు వేసుకున్నటువంటి వారిని తాజాగా అధికారుల చొరవతో రైతులు తొలగించారు. కానీ ఆ భూమిలో తొలగించడానికి వీల్లేదంటూ మంత్రి అనుచరులు వీరంగం సృష్టించినటువంటి నేపథ్యంలో వివాదం నెలకొంది. దీన్ని సర్దుబాటు చేయడానికి వచ్చినటువంటి మంత్రి ఈ సందర్భంగా జర్నలిస్టులపైన విరుచుకుపడ్డారు. జర్నలిస్టులు కావాలని వార్తలు రాస్తున్నారని, తన అనుచరుల పాత్రతోనే అక్కడ ఆక్రమణలకు ప్రోత్సహిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడికి దిగారు. ఇదే సందర్భంగా మంత్రి వెంట ఉన్నటువంటి అనుచరులందరూ దాడికి పాల్పడటం, ఆయన పక్కన ఉన్నటువంటి మరికొంతమంది ఆక్రమణదారులు కూడా వెంటపడి తరిమినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివాదమైంది. దీని మీద క్షమాపణ చెప్పకపోగా తాజాగా మరో వివాదం కూడా రాజుకుంది. జర్నలిస్టులు నిరసన చేస్తున్నటువంటి ప్రదేశంలో బయట వారిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆక్రమణదారులు రావడం, వారికి అండగా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు నిలవడం, వారిలో మంత్రి అనుచరులు కూడా ఉండటం వివాదాస్పదమైంది. ఇదే నేపథ్యంలో మరోవైపున హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. మంత్రి మీద చర్య తీసుకోవడంతో పాటుగా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అయినప్పటికీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగంతో పాటుగా విజయవాడ నగర పోలీసులు జర్నలిస్టుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో పాటుగా మహిళల మీద అఘాయిత్యం చేయబోయారని మరో కేసు నమోదు చేశారు. న్యూస్ ఎక్స్ప్రెస్ కోసం ఈ వార్త రాజమండ్రి నుంచి. కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అనారోగ్య వ్యవహారం కేసుతో పాటు పలు మలుపులు తిరుగుతుంది. ఆయనకి ఈరోజు ఛాతీలో నొప్పి రావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత సెంట్రల్ జైలుకు తరలించడం అంతా సినీఫెక్కిలో జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున రాజమండ్రి జైల్లో ఉన్న టీవీ రామారావు ఛాతీలో నొప్పిగా ఉందంటూ జైల్లో ఉన్న వైద్యులకు తెలియజేశారు. వారు ఆయన పరీక్షించి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి వైద్యులు గుండెకు సంబంధించి పరీక్షలు చేసేందుకు తమ వద్ద ఎలాంటి అవకాశం లేదంటూ ఆయన కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైడ్రామా మొదలైంది. రాజమండ్రి నుంచి కాకినాడకు గంటన్నర ప్రయాణ సమయం పట్టే అవకాశం ఉండగా దాదాపు 3 గంటల పాటు రామారావు ఏమైంది ఎవరికీ తెలియక పోలీసులు, జైలు వర్గాలు, మీడియా ఆందోళనకు గురయ్యాయి. ఎట్టకేలకు ఆయన కాకినాడ వెళ్లడం, అక్కడ వైద్యులు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ధృవీకరించడంతో రాజమండ్రి జైలుకు 1:15 తిరిగి వచ్చే సమయం పట్టింది. ఇక చావైనా బతికైనా తనకు జైల్లోనే వైద్యులు తమ ఉద్యోగాలు కోసం అనారోగ్యంతో ఉన్న ఆరోగ్యంగానే ఉన్నానని చెబుతున్నారని టీవీఆర్ ఆరోపించారు. రామారావు కేసులో ఇంకా ఎలాంటి ఉత్కంఠ భరిత సన్నివేశాలు చూడాల్సి వస్తుందని అంతా ఆసక్తికరంగా చర్చించుకోవడం విశేషం. న్యూస్ ఎక్స్ప్రెస్ లో చిత్తూరు జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో పూడిపాముల వ్యాపారం లక్షల్లో జోరుగా సాగుతోంది. నిన్నటి వరకు కర్ణాటక వ్యాపారులతో కలకలాడిన పూడిపాముల కొనుగోలు వ్యాపారం తాజాగా చెన్నై వ్యాపారులు రంగంలో దిగడంతో ఈ వ్యాపారం మరింత డిమాండ్ పెరిగింది. గంగాధర్ నెల్లూరు మండలం కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన 6 సభ్యులు నెల్లిపల్లి ప్రాంతంలో 2 పూడిపాముల్ని విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పూడిపాముల్ని విదేశాలైన జపాన్, చైనా దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో లక్షలు పెట్టుబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధి మందు తయారీకి యవ్వన స్థితి పెంపొందించుకునేందుకు ఎక్కువగా ఈ పూడిపాముల్ని వినియోగిస్తున్నారనే ప్రచారం ఉంది. అందువల్లే దీనికి లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారనేది అసలు రహస్యం. అయితే ఇదంతా వట్టి మాట అంటూ జన విజ్ఞాన వేదిక, అటు అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. కూలి పనులు మాని అడవుల్లో పూడిపాముల వేట కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి మరీ అడవుల్లోకి వదులుతున్నాడు ఇక్కడ కొసమెరుపు. న్యూస్ ఎక్స్ప్రెస్ లో ఈ వార్త కృష్ణా జిల్లా నుంచి. ర్యాగింగ్ పై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీరియస్ గా ఉంది. అడ్మిషన్ల సమయంలోనే సీరియస్ గా స్పందించాలని కళాశాలను ఆదేశించింది. దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు అత్యధికంగా నమోదైన నేపథ్యంలో యూనివర్సిటీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. అన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చే సమయంలో తమ పిల్లలు ర్యాగింగ్ పాల్పడరని తల్లిదండ్రుల చేత హామీ పత్రం తీసుకోవాలని కళాశాలకు సూచించింది. ఒకవేళ ర్యాగింగ్ పాల్పడితే అడ్మిషన్ రద్దు చేయడంతో పాటు మళ్లీ మెడిసిన్లో చేరే అవకాశం కోల్పోతారని అడ్మిషన్ సమయంలోనే హెచ్చరించే విధంగా కళాశాలకు పలు సూచనలు చేసింది. మరోవైపు ఈ నిబంధన అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. వాస్తవానికి కొత్తగా జాయిన్ అయ్యే తమ పిల్లలకి ర్యాగింగ్ వల్ల సమస్య ఉంటుందని, అలాంటి భవిష్యత్తులో కూడా ఉండదంటే సంతోషమని అంటున్నారు. మరోవైపు కొత్తగా జాయిన్ అవుతున్న విద్యార్థులు కూడా ర్యాగింగ్ తాము బలి కాకుండా చర్యలు తీసుకోవడం సంతోషమని చెప్తున్నారు. ప్రొఫెషనల్ కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి చర్యల ప్రారంభం అవడం శుభపరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.